అనంతసాగరం గ్రామంలో మేకపాటి సోదరుల సహకారంతోనే అభివృద్ధి చేశామని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ కార్యదర్శి బడ్రెడ్డి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలోని సచివాలయం 1లో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, శానిటేషన్ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, అనంతసాగరం గ్రామంలోని ఈ 5 సంవత్సరాలలో 4 కోట్ల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యు ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు పేర్కొన్నారు. అనంతరం బడ్రెడ్డి జనార్దన్ రెడ్డి గ్రామ సర్పంచ్ కమతం శోభ, వార్డు సభ్యులు, శానిటేషన్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కేతా రవీంద్రారెడ్డి, వడ్లపల్లి శ్రీను, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సన్మానానికి ఇచ్చేసినటువంటి వార్డు మెంబర్లకు కానీ, సర్పంచ్కి కానీ, కార్యదర్శికి కానీ, విలేజ్ పౌరులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అనంతసాగరం గ్రామ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ 5 సంవత్సరాలు ఈ గ్రామానికి అందించిన సేవలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సగౌరవంగా సన్మానించాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మనం ఈ ప్రజల సహకారంతో, ఈ పాలక మండలి సహకారంతో ఏవే పనులు చేశాము, ఎన్ని అభివృద్ధి పనులు చేశాము అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సహాయ సహకారాలతో ఆ రోజు 2021లో దాదాపు 45 లక్షలతో కొత్త పైపులను ఏట్లో నుంచి, అదేవిధంగా సంపు 17 లక్షలు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మేకపాటి విక్రమరెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు 95 లక్షలతో అనంతసాగరం మొత్తం సిమెంట్ రోడ్లు, మాగాళ్ళేకు రోడ్లు, తర్వాత సంజీవ్ నగర్ బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు, అదే సంజీవ్ నగర్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, అనంతసాగరం హై స్కూల్ బిల్డింగ్ అయితే కానీ, హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయితే కానీ, అనంతసాగరం హెడ్ క్వార్టర్లో రాపూరు వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ సహాయ సహకారాలతో దివంగత నేత బుట్టి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం బస్టాండు, కొత్త బస్టాండ్ నిర్మించడం జరిగింది. ఎస్సీ కాలనీలో బోర్లు కానీ, తర్వాత వచ్చేసి రాపూరు వెంకట సుబ్బారెడ్డి మరియు ఊరిమిడి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 26 లక్షలతో గెస్ట్ హౌసు, ఊర్లో ఉండే అన్ని రకాలైనటువంటి పైప్ లైన్లు, కొత్త పైప్ లైన్లు కానీ, మరమ్మతులు కానీ అన్నీ టోటల్గా ఈ 5 సంవత్సరాల్లో 4,20,00,000 పనులు చేసామని చెప్పేదానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఈ పాలక మండలి ఈ విధంగా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందేదానికోసం, మేము ఈ విధంగా అభివృద్ధి పనులు చేసేదానికోసం మాకు అన్ని విధాల సహాయపడినటువంటి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారికి, అనంతసాగరం పాలక మండలి అనంతసాగరం గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ అనంతసాగరం గ్రామ పంచాయతీలో ఉన్న 8,000 మంది ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని పరంగా పెట్టి గ్రామ ప్రజలు ఆరోగ్య పరమావధిగా భావించినటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ వాళ్ళని సన్మానించుకునే ప్రోగ్రాం పెట్టాము. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.